తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. అగ్ని ఏడంతలై మళ్ళు చుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మళ్ళు చుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారనే, శత్రు సమూహము అల్లాడనే. అగ్ని బలము చల్లారనే, శత్రు సమూహము అల్లాడనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అంతా వ్యర్థమని వ్యర్థులైరందరో, నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సాధకమాయనే. అంతా వ్యర్థమని. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మనము నేరుగా వాక్య భాగంలో వెళ్దాము. ప్రభు మనకు సహాయం చేయండి గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికలు గల మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రము నాయన. గత కాలమంతయు, గత వారమంతయు నాయన నీ కృపలో కాచి కాపాడి నాయన సంరక్షించి మాకు నాయన నీవిచ్చిన ఈ మరో నూతన దినమును, నూతన అవకాశం బట్టి నాయన నీకే స్తోత్రం. నీ సంఘాన్ని విమోచించిన ప్రజల్ని ప్రభువా, దాని నన్ను మమ్మల్ని కుటుంబాన్ని ప్రభువా నీ రక్త ప్రోక్షలోంచి ఇంతవరకు నాయన నువ్వు ఎబినేజర్గా ఉండి నడిపించావు. ఇంకను ప్రభా నీ కృపలో మేము సాగిపోయే కృపను దయచేసి నాయన మరి ధ్యానించబోతున్న నీ దివ్యమైన పరిశుద్ధమైన వాక్యాన్ని
నీవే నీ రక్తపు ప్రోక్షల్లో ఉంచిన ఆయన ఈ కార్యక్రమం అంతయు నీకు మహిమార్థంగా నడిపించే ఎవరికి ఏ అవసరం ఉన్నదో ఆ వాక్యముతో ఆ స్వరము నీవే వినిపించిన ఆయన నీ నామం మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన చెప్పబడుతున్న ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను, ప్రతి ఆరాధన కార్యక్రమాన్ని ఆయన మీరే ఆశీర్వదించండి. ఆయన ఎందరైతే వీక్షిస్తున్నారో, దూరాల సమీపాల ఉండి నాయన ఆలకిస్తున్నారు నాయన, ఒక్కరొకరిని పేరు పేరున యేసు నామములో ఆశీర్వదించి స్వస్థపరిచి కాపాడి నీ నామం మహిపరచుకోమని పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి చేతనైనా ఈ కార్యక్రమం అంతయు ఆవరించి అభిషేకించి నీ సన్నిధి విడుదల చేయమని యేసు నామములో నీకు మహిమార్థంగా సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ప్రార్థన చేస్తున్న మీ అందరికీ, అదేవిధంగా మరి కార్యక్రమాన్ని వీక్షించి మరి పాల్పొందుకుంటున్న మీ అందరు కూడా ప్రభుపేట వందనాలు. దేవుడిచ్చిన ఈ మంచి దినాన్ని, మరో అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే మరి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎక్కడ ఆరాధన జరుపుకోలేని పరిస్థితుల్లో మరి ఇలాగూ మరి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న మీకును మరి ఒకరొకరికి మరి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, వీక్షిస్తున్న వారికి నిశ్చయంగా దేవుని మహిమ కలుగునట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించును గాక. మరి నేరుగా వాక్య భాగంలో వెళ్దాము. మరి ఈరోజు వాక్యం ఒక అంశము ఏంటంటే నమ్మశక్యము కాని విమోచన, ఇన్క్రెడిబుల్ డెలివరెన్స్ ఆఫ్ గాడ్. నమ్మశక్యము కాని విమోచన అంటే దేవుడు ఆ కాలంలో నుండి, అనేక కాలం నుండి మరి పరిస్థితుల్లో దేవుడు ఎంతో కృపనిచ్చి మరి నడిపిస్తున్న ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక ప్రజల్ని ఎలాగా ఆశ్చర్యరీతిగా అద్భుతంగా తన ప్రజల్ని విమోచించాడు, విడుదల చేశాడో ఆ విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే నమ్మశక్యం కాని విమోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో, అంటే ఇంకా నమ్మలేము, ఇంకా అయిపోయింది, పరిస్థితి అయిపోయింది, ఇంకా చేయి జారిపోయింది, ఇంకా ఏమి జరగదు అన్న పరిస్థితుల్లో దేవుడు మహోన్నతుడు, మహాగణుడు ఆశ్చర్యతగా ఎలాగా మరి తన ప్రజల్ని అనేక వాటి నుండి తప్పించి ఎలా విమోచించాడనే విషయం మన బైబిల్లో గ్రంథస్థము చేయబడి ఉంది. చరిత్రలో ఎంతోమంది దైవజనులు, క్రైస్తవ ప్రజలు, దేవుని ప్రజలు, ఇజ్రాయిల్ వారు దేవుని యొక్క కృప నేటి వరకు అనుభవిస్తూనే ఉంటున్నారు. నేటి వరకు దేవుని యొక్క మహిమను చూస్తున్నారు. అది ఒక ఎలిజబెత్ అనే ఒక మహా మరి ప్రఖ్యాత కలిగిన ఒక స్త్రీ, అంటే ఎలిజబెత్ రాణి కాదు, ఒక ప్రఖ్యాతి కలిగిన స్త్రీ. ఆమె ఏం చెప్పిందంటే, గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ దోస్ హూ హ్యావ్ నోన్ ద సఫరింగ్స్, pains, losses, defeats, criticism, and still came out of all these things. గొప్ప ప్రజలు లేదంటే అందమైన వ్యక్తులు ఎవరంటే వారి జీవితాల్లో శ్రమలేంటి, నొప్పులేంటి, నష్టాలేంటి, మరి అంతేకాకుండా అపజయాలేంటి, విమర్శనలు అనుభవించి ఎరిగిన వారు వీటన్నిటిని ఎరిగి వీటన్నిటిని అనుభవించి కూడా జీవిత యాత్రకి ఫుల్ స్టాప్ పెట్టకుండా సాగిపోయిన వారు నిజంగానే గొప్ప ప్రజలని దేవుని ఆ స్త్రీ, ఆ ప్రఖ్యాతి కలిగిన ఆ స్త్రీ చెప్పే. ఈరోజు ఉన్న
ప్రస్తుత కాల పరిస్థితుల్లో నిజంగానే దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క మరి ఆశీర్వాదం ఎలాగా విడుదల చేస్తాడు, ఎలాగా తన ప్రజల్ని విమోచించాడు. ఈరోజు మనం కూడా ఉన్న పరిస్థితుల్లో లోకానికి, ప్రపంచానికి ఈరోజు నిరీక్షణ కనబడట్లేదు. లాక్డౌన్ ఒకటే ఆస్కారం, లాక్డౌన్ ఒకటే పరిష్కారం అని ప్రపంచం వద్దు అనేక రకాలైన ప్రయత్నాలు చేసి మరి ఈ యొక్క తెగులు నుండి కాపాడుకోలేక మరి ఇంచుమించు కొన్ని లక్షల మంది మన దేశంలో మరి మరణించినట్టుగా మనము అనుదిన వార్తలు వింటా ఉన్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు దేవుడు మహోన్నతుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఎలాగా ఆశ్చర్యరీతిగా ఆయన తన ప్రజల్ని విడిపించి ఎన్నో తెగులు వచ్చినాయి. ఈరోజు ప్రపంచం జ్ఞానం విషయంలో, వైద్య విషయంలో ఎంతో మరి ఉన్నత స్థితిలో ఉన్న కొన్ని వాటిలో నుండి అవి మరి మానవ జాతికి విమోచనాన్ని తీయలేకపోతుంది. ఒక 2-3 విషయాలు దేవుని వాక్యంలో నుండి మనము చూద్దాము. కరువు అనే ఒక తెగులు ఎప్పుడో ఎన్నో కాలం నుండి భూమి మీద మానవుల మీద మరి వెలయాతాండవు ఆడుతూ ఉన్నాయి. ఎంతో భయంకరమైన కరువు దేశాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. వర్షాలు లేక, ఆహారం లేక, పంటను పండించుకోలేక భయంకరమైన కరువు. ఆ రోజులో కూడా మరి కరువు కాలంలో అబ్రాహాము దినంలో వచ్చిన కరువు, ఇసాకు దినాల్లో వచ్చిన కరువు, మరి యాకోబు కాలంలో కూడా వచ్చిన కరువు, మరి దావీదు కాలంలో కూడా కరువు వచ్చిందంట. మరి కరువు వస్తే ఏమి మరి ఆ రోజైతే అంతా మరి ప్రఖ్యాతి కలిగిన జ్ఞానమే కానీ శాస్త్రమే ఏమీ లేకుండా ఉండేది. ఎలాగ దేవుడు మరి వాళ్ళని విడిపించాడు, ఎలాగ విమోచించాడు. ఇక బైబిల్లో అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు చేసిన వాడు కూడా ఈరోజు చేయగలుగుతాడు. ఆ రోజు తన ప్రజల్ని తెగుల నుండి, ప్రజలంటే దేవుని ప్రజలే కాకుండా అనేక అన్య దేశాలని కూడా, అన్య ప్రజల్ని కూడా ఆయన రక్షించాడండి. అందుకే దేవుడు ఒక జాతికి, ఒక మతానికి, ఒక దేశానికి చెందినవాడు కాదు యేసు ప్రభు. ఆయన చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలేవాడు. ప్రతి ఒక్కరి కొరకు సిలువలో తన ప్రాణము పెట్టి తన విలువైన రక్తమును చిందించినవాడు. చాలా మంది అంటే యేసు ప్రభు ఒక కులానికి చెందినవాడు, ఒక జాతికి చెందినవాడు, ఒక దేశానికి చెందినవాడు. చాలా తప్పది. ఎవరైనా ఏ దేశస్తులైన దేవుడు కాపాడి ఆశీర్వదించగలడు. ఆయన మన దగ్గర కోరేదనంటే మన విశ్వాసం ఆయన చేయగలుగుతాడనే ఒక నమ్మకాన్ని మాత్రము ఆయన మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే అబ్రాహాము, ఇసాకు, యాకోబు ఇంకా కొంతమంది జీవితాల్లో మరి కరువు వచ్చినప్పుడు, కరువు అంటే ఇంకా ఆహారం ఉండదు కదండి, సూపర్ మార్కెట్లు లేవు ఆ రోజులు, జ్ఞానము లేదు, మరో శాస్త్రం లేదు, మరొక దారి లేదు. ఆకాశం నుండి వర్షం పడితే తప్ప పంట పండించుకునే వేరొక అవకాశం లేదు. మరి ఆ కాలంలో ఓ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇంకా అనేకులకి అనేక రకాలైన ఇబ్బందులు ఏంటండి. ఎందుకో మన అనుభవం ఉంది కదా, 1-2 సంవత్సరాలు వర్షాలు పడలేదు అనుకోండి, ఏమైపోతుంది జనజీవనం, మరి జనాల యొక్క జీవితం ఏమైపోతుందండి. ఎన్ని రకాలైన మరి రేట్లు పెంచేస్తారు, ఎన్ని రకాలుగా మరి అయిపోతుంది. మీకు తెలియదు ఏముంది. అయితే ఈ కరువు అనే తెగులు నుండి దేవుడు ఎలా విడిపిస్తున్నాడు. ఆ రోజు విడిపించిన వాడు ఈ రోజు కూడా విడిపిస్తాడు. మరి ఆ రోజు చేసిన వాడు ఈరోజు ఎందుకు చేయడండి. ఆ రోజు ఉన్న దేవుడు మరి ఈరోజు ఎందుకు ఈ అద్భుతం మనం చూడలేకపోతున్నాం.
అందుకే కొంచెం సర్విస్తారంగా కొన్ని వాక్యాల్ని మరి మీ ముందు మరి పెట్టాలని ఆశపడుతున్నాను. ఇసాకు కాలంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇసాకుతో, నువ్వు ఈ దేశంలోనే, గెరార్ అనే దేశంలోనే నీవు నివసించాలి, ఈ దేశాన్ని విడిచిపోవద్దు, నీ తండ్రి అయిన అబ్రాహాముని నేను ఆశీర్వదించినట్లుగా నేను ఆశీర్వదిస్తాను. కరువు రాగానే సాధారణంగా మనం దేశాలు వదిలేసి వెళ్ళిపోతాం. ఆ బైబిల్లో ఉంది కదా, బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ స్త్రీ మరి ఆ దేశాన్ని వదిలేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయి, ఇక్కడ కష్టపడి ఇక్కడ ఎంత పని చేసినా జీతాలు సరిపోవండి, 2 చేతులతో సంపాదించినా మనకు సరిపోదండి, ఇలా చేయాలి అలా చేయాలి, ఇక్కడ వద్దు మనం వెళ్ళిపోదామని రొట్టెల దేశం కలిగిన ఆ బెత్లెహేము అనే ఊరిని విడిచి మోయాబు దేశానికి పోయి శాపగ్రస్తులుగా మారి మాల అనుభవంగా మారి. ఎందుకంటే మానవుడు కనుక మనిషి యొక్క స్వభావం ఏంటంటే దేవుడు అడిగిన వెంటనే దేవుడు చేసేస్తేనే దేవుడు మన అంటాడు. అడిగిన వెంటనే దేవుడు చేయకపోతే దేవుడు కాదు అనుకుంటాడు. అడిగిన వెంటనే చేసిన ప్రార్థన వెంటనే దేవుడు ఆలకిస్తేనే దేవుడు అనుకున్నాడు. అసలు దేవుడా మరి ఆయన ఇంకేదాన్ని మనుషులు గ్రహించకుండా. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇసాకు కాలంలో ఈ కరువు వచ్చినప్పుడు అంటే బైబిల్లో ఏం రాస్తుందంటే ఆదికాండం 26వ అధ్యాయంలో ఇసాకు ఆ దేశపు వాస్తుడు ఉండి ఆ దేశంలో నివసించిన వాడు ఏం చేశాడంటే విత్తనము విత్తాడు. ఇదేంటి, ముందే కరువు కాలం ఉంది, వర్షాలు లేని వలన పంటలు పండని సమయంలోను ఇప్పుడు నువ్వు విత్తనం విత్తుతావు అంటావు ఏంటి? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ కరువు కాలంలో విత్తనము విత్తి అదే సంవత్సరమున మరో సంవత్సరంలో కాదు, అదే సంవత్సరంలో 100 పంటను పండించి ఆశీర్వదింపబడెను అని ఆదికాండం 26వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. ఏ కాలంలో? కరువు కాలం. కరువు రాగానే సాధారణంగానే చాలా మంది ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఆత్మీయ విషయంలో అంత జాగ్రత్త ఉంటుందో ఉండదో కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త. ఒక డాక్టర్ అన్నాడు అనుకోండి, నువ్వు 2 గంటలు రాత్రి లేచి ట్యాబ్లెట్ మింగు అంటే తప్పగా అలారం పెట్టుకోవాలి. 2 గంటలకు లేచి ఆ ట్యాబ్లెట్. ఎందుకు? డాక్టర్ చెప్పాడండి. డాక్టర్ చెప్పాడు కనుక వాకింగ్ చేస్తుంది, డాక్టర్ చెప్పాడు కనుక నూనె తగ్గిస్తుంది, డాక్టర్ చెప్పాడు కనుక పలానా వాస్తుగా చెప్పాడు కనుక పలానా వీలు చెప్పాడు కనుక అని ఎన్నో విషయాల్లో జాగ్రత్త పడి మనుషుల మాటలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంది. దేవుని మాటని సగలే దేవుడికి అన్ని తెలుసులే అనేస్తాం. చూసారు ఎంత ఈజీగా మరి దేవుని మాటల్ని మనము తీసి పారేస్తాం, చాలా ఈజీగా. కానీ ఇస్సాకు ఏం చేశాడు? ఆ దేశంలోనే ఉండిన వాడై విత్తనము విత్తాడంట. అదే సంవత్సరంలో 100% ఇన్క్రెడిబుల్ దేవుడు ఆ కరువు నుండి ఎలా విడుదల చేశాడో, ఎలాగ దేవుడు అతన్ని బయటికి తెచ్చాడో, ఆయనతో పాటు ఉన్న ప్రజల్ని, తన కుటుంబాన్ని ఆ కరువు కాలంలో సమృద్ధిగా దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఎలా జరిగింది, పంట ఎలా పండింది. తినువారికి ఆహారం దయచేవాడు ఆయనే, విత్తువారికి విత్తనము దయచేవాడు ఆయనే అని మన వాక్యంలో చదువుతున్నాం. ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడంటే విత్తనము విత్తాడు. దేవుని యొక్క మాటను ప్రాముఖ్యత, ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడంటే దేవునికి, దేవుని మాటకి ఇచ్చాడండి.
దేవుడు ఎప్పుడు పరిశోధిస్తాడు, ఎప్పుడు మరి మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడంటే, ఎప్పుడు మరి ఆయన మీద ఉన్న విశ్వాసం ఎప్పుడు మనకు వస్తుందంటే, ఎప్పుడు మనకు కనపరుస్తుందంటే, ఆ పరిస్థితుల్లో మనం ఆయన మాట వింటున్నామా లేదా అని. ఇప్పుడు ఎలాగా ఈ కరు నుండి, తెగులన్న ఈ కరు నుండి ఎలాగా దేవుడు బయటికి వచ్చాడు, ఆ ఇసాకు బయటికి వచ్చాడు, విత్తనము విత్తాడు, దేవుని వాక్యానికి విధేయత. పోనీ అబ్రాహాము, ఇసాకు, యాకోబు, మోషే, తర్వాత ఇంతమంది జీవితాల్లో కరువు వచ్చిందంటే దేవుని హృదయానుసరుడనే దావీదు కాలంలో కూడా కరువు వచ్చిందండి. చదవను 2 సమూయేలు గ్రంథము, 2 సమూయేలు గ్రంథములో 21వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుతాం. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనము. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబ్యోనులను హతము చేసెను గనుక అతని బట్టి ఈ కరు మరి అతనికి ఇంటి వారిని బట్టి శిక్ష ఈ కరు కలిగేను, శిక్షకి ఈ కరు కలిగేను. ఎందుకు కరువు వచ్చింది ప్రభువా? 3 సంవత్సరాల నుండి తరచుగా చూడండి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, పోయిన సంవత్సరం వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు అంటున్నారు శాస్త్రులు ఏమంటున్నారంటే 3rd వేవ్ కూడా వస్తుందని. బైబిల్లో చాలా విషయాలు ప్రపంచాన్ని మీదను రాబోయే యుగాల గురించి, రాబోయే ఆ దినాల గురించి బైబిల్లో ఎప్పుడో గ్రంథస్థం చేయబడింది. కానీ అందరికీ ఇది నమ్మబుద్ధి కాదు. మీ దేవుడు ఇలాంటి వాడా అని పిచ్చి ప్రశ్నలు వేస్తారు. మీ దేవుడు మనుషుని చంపుకొని తింటాడా అని ఇలాంటి ఆ పనికిరాని ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే ఆత్మీయత లేదు కదా. దేవుడు అంటే ఒక ఆట బొమ్మ. దేవుడు అంటే మనకి ఎప్పుడు కావాలో అవసరం అప్పుడు దేవుడి దగ్గర. అసలు ఆయన సృష్టికర్త, ఆయన మరి నీ జీవితానికి కర్మకర్తయు సమస్తమైన ఉన్న ఆయన్ని మన ఆట బొమ్మలాగా అనుకుంటాం. ఆయన దీర్ఘ శాంతవంతుడు కనుక మనము నిర్మూలం కాకుండా వాళ్ళని అవుతున్నాం. మరి దావీదు కాలంలో కూడా ఈ కరువు వచ్చిందండి. కరువు అంటే సాధారణ కాదు. మీరు ఒక 2 నిమిషాలు ఊహించుకోండి. వాక్యం వింటూనే మీరు ఊహించుకోండి. ఈ రాత్రి శుభ్రంగా మీరు కడపార అన్నం తిన్నారు, శుభ్రంగా మంచి నీళ్లు, జ్యూసులు, మ్యాంగోలు వాళ్ళు తిని ఇప్పుడు పడుకున్నారు. పొద్దున లేవగానే పంట పండలేదు, వర్షాలు లేవు, బియ్యం అమ్మట్లేదు, ఆహారం అమ్మట్లేదు, నల్ల తెరవగానే నీళ్ళు రావట్లేదు అనుకోండి. ఇక మన పరిస్థితి వచ్చేసేపు ఊహించుకోండి. బాత్రూమ్ సంగతి ఎట్లా, ఆహారం సంగతి ఎట్లా, నీళ్ళే లేవనుకోండి, ఏమైపోతాం? తరచుగా 3 సంవత్సరాలు దావీదు కాలంలో, 3వ సంవత్సరం అనుకుంటాను దావీదు యెహోవా దగ్గర విచారణ చేశాడు. మొదటి సంవత్సరం వచ్చిందంటే పోందే వస్తాయి, కరువు వస్తాయండి, కష్టాలు వస్తాయండి. ఎందుకు రావు? అందరు బ్రతుకులో కష్టాలు వస్తాయి అని బహుశా 1 సంవత్సరం అనుకున్నది. 2వ సంవత్సరం కూడా కరువు వచ్చింది. ఇదేంటి మళ్ళా వచ్చింది? కోవిడ్ లాగానే అనుకుందాం మనం. కొంచెంసేపు వాక్యాన్ని వింటూ కొంచెంసేపు మనం ఊహించుకుని ఒకసారి వచ్చినా సరే పోతుంది. పోయినసారి వచ్చినప్పుడు ప్లేట్లు కొట్టండి, లైట్లు బంద్ చేయండి, దియాలు వెలిగించండి, నానా కథలు చెప్పారు. అది వెళ్ళిపోవాలి, ఇది అది అది నిజంగానే ప్రపంచం దేశం అంతటి పాటలు పాడడం, లేదంటే ప్లేట్లలో గట్టి కొట్టడం, ఏదేదో చేశారు. ఎంత ఏం చేసినా అది మాత్రము మనుషుల్ని మింగకుండా ఆగలేదు. ఈ కరువున 2 సార్లు వచ్చింది సరే అనుకున్నారేమో. 3వ సంవత్సరం వచ్చేసరికి అప్పుడు దావీదు
యెహోవా దగ్గర విచారణ చేసింది, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఇదేంటి యెహోవా, ఈ 3 సంవత్సరాలు తరచుగా మరి కరువు వస్తున్నాయినా, నష్టపోతున్నాము. పోయిన సంవత్సరమే ఇలా జరిగింది, ఆహారం లేక పిల్లలు, పసిపిల్లలు చనిపోవడం జరిగింది, వృద్ధులు చనిపోవడం జరిగింది. ఇదేంటి ప్రభా అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, సౌలు గిబియోనులకి వారిని హతము చేశాను గనుక అతన్ని బట్టి మరి ఈ నరహంతకులకు అతనికి ఇంటి వారిని బట్టి శిక్ష ఈ కరువు కలిగే. దేవుడు చెప్తున్నాడు, మార్గం చూపిస్తున్నాడు. ఇదిగో ఈ కరువు ఎందుకు వచ్చిందంటే సౌలు చేసిన పాపం, సౌలు గిబియోను అనే ఒక జాతి వారిని హతంగా మార్చాడు. అతన్ని బట్టి, అతని సంతానం బట్టి ఈరోజు మీకు కరువు వస్తుంది. ఎవడో చేసిన పాపంకి మనం ఎందుకు అనుభవిస్తున్నామండి? ఎవడో చేసిన పాపానికి, ఆ సౌలు వెళ్ళిపోయాడు కదా, చనిపోయాడు కదా, అతడు చేసిన పాపానికి మనం ఎందుకు హతులవుతున్నాము? మనం ఎందుకు అనుభవిస్తున్నాము? అదొక ప్రశ్న. ఇప్పుడు ఆ సబ్జెక్టులు అయితే దాని కూడా బైబిల్లో జవాబు ఉంది. ఇప్పుడు ఆ సబ్జెక్టులు అయితే మరి సబ్జెక్ట్ మారిపోతుంది. ఎవరో చేసిన ఆకాన్ అనే వ్యక్తి చేసిన పాపానికి యెహోషువకు అపజయం వచ్చింది. కోరాహు కుమారులు చేసిన పాపానికి ఇజ్రాయెల్ మీదకి శాపం వచ్చింది. ఈరోజు సౌలు చేసిన పాపానికి దావీదు కాలంలో కరువు వచ్చింది. కారణం ఏంటంటే ఇంకా ఆ పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం జరగలేదండి. ఫలానా కార్యం అదే జరుగుతూ ఉంది. ఆ పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం జరగలేదు. చేసిన అదే వాటిని ఆ రోజు గిబియోనులని సౌలు చంపాడు, మరి ఈ రోజు ఇంకోని చంపుతున్నాడు, ఇంకోని చంపుతా ఉన్నాడు. ఆ పాపం అనేది అదే ఎడతెగక కంటిన్యూ, ఆ శాపాలు అనేది వస్తూనే ఉన్నది. అందుకే ఇప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తంలో ఉన్నావు. అందుకే ఒక మార్గం చూపిస్తున్నాడు. 3వ వచనం, ఇలా రాజును దావీదు గిబియోనులను పిలువనంపాను, నేను మీకు చేయగోరు ఏంటి? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నిమిత్తి దీని చేత నేను ప్రాయశ్చిత్తము చేయడాన్ని వారిని అడిగిన, వాళ్ళని పిలిపించింది. బాబు మిమ్మల్ని బట్టి ఈ కరువు వస్తుంది, చెప్పండి మీకేం చేయాలి? నేను దేవుని బట్టి ఆ ప్రాయశ్చిత్తము చేస్తున్నాను, చెప్పండి ఏం చేయాలో నేను తిరిగి చేస్తాను. ఏంటండి ఈ కరువు వలన, ఈ తెగులు వలన సర్వనాశనం వస్తామంటే దావీదు యెహోవాను దేవుడు మార్గం చూపించాడు. ప్రభువైన యెహోవా మార్గం చూపించాడు. ఇదిగో పలానా పాపం ఇంకా అవుతుంది, దీన్ని బట్టి ఒక వెల చెల్లించలేదు, దీన్ని బట్టి ఒక ప్రాయశ్చిత్తం ఇంకా చేయలేదు, క్షమాపణ అడగలేదు, ఇంకా అటోన్మెంట్ అనే కార్యక్రమం జరగలేదు. నువ్వు చేస్తే వెంటనే ఈ కరువు ఆగిపోతుంది అన్నాడు. ఆ వచనాల్లో మీరు చదివితే సౌలుకి గర్భంలో పుట్టిన 7 మంది కుమారులని సజీవంగా హతంగా మార్చారు. దావీదు ఒప్పుకున్నాడు కదా, ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్, దానికి వెల నేను చెల్లిస్తాను. చెప్పండి మీకేం కావాలి? కరువు పోవడానికి ఒక వెల చెల్లిస్తాను. బహుశా ఈ కోవిడ్ పోవడానికి మనం వెల చెల్లించాలేమో. ఈ తెగులు పోవడానికి క్రైస్తవులు అనే మనము, దేవుని ప్రజలను పిలువబడుతున్న మనము వెల చెల్లించాలేమో. లక్షల కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. ఆయన కానీ ఈ విడుదల అనేది, విమోచన అనేది రావట్లేదు. ఇక్కడ దావీదు వెంటనే ప్రాయశ్చిత్తం చేశాడు. వెంటనే మరి
ఆ తెగులు కోసం, ఆ కరు కోసం వాళ్ళు అడిగింది చేశారు. చేసిన తర్వాత చూడండి 14వ వచనం చివరి సెంటెన్స్లో ఏముంటుందంటే, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. ఒక మనిషి గురించి కాదు, దేశం గురించి చేయబడిన విజ్ఞాపన ఎప్పుడు దేవుడు అంగీకరించాడంటే ప్రాయశ్చిత్తం చేసింది, అటోన్మెంట్. ఇప్పుడు మన అటోన్మెంట్ యేసు ప్రభు చెల్లించాడు. మనకేం చెల్లించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం. You are free from all sins and all curses. Amen. Because Jesus has become a curse for us. On behalf of He became a curse and Bible to ఆయన మన నిమిత్తం శాపముగా అంటే మన శాపాలు, రోగాలు, పాపం ఆయన తీసుకున్నాడు. మరి మనం ఎందుకు అనుభవించాలి శాపాలు? ఆయన తీసేసుకున్నాడు కదా, సిలువలో ఆయన అనుభవించాడు కదా, మళ్ళీ మనం ఎందుకు అనుభవించాలి? దేశంలో ఎందుకు ఈ శాపము, దేశంలో ఈ తెగులు ఎందుకు? దేశం కోసం ప్రార్థన చేస్తున్నాము, ఏదో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తున్నాము. దేశం గురించి మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. కానీ ప్రాయశ్చిత్తము జరగట్లేదు. దేశ నాయకులు దేశాన్ని పరిపాలించి, ఇక్కడ దావీదు రాజుగా దేశాన్ని పరిపాలిస్తున్న ఈ రాజు ప్రాయశ్చిత్తం ఒక వెల చెల్లించాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఈరోజు నేను ఆ ప్రార్థన దేవుడు వినుగాక. దానికి బదులుగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం ప్రాయశ్చిత్తం దాని వెల చెల్లించాలి. ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం వలన, ఎవరెవరో విగ్రహారాధన చేసి, ఎవరెవరో ఎన్నో కార్యాలు చేసి, ఎవరో వలన మన మీద రాకున్నట్లుగా మనం దేవుని దగ్గర వేడుకోవాలి. ఈ కరువు నుండి ఎలాగా దేవుడు విడిపించాడంటే, ఇస్సాకు దేవుని మాటకు ప్రయారిటీ ఇచ్చి విత్తనము విత్తాడండి. దావీదు దేవుడు చెప్పిన రీతిగా సౌలు కుమారుని బదులుగా, ఆ శాపానికి, ఆ కరువు బదులుగా ఇతడు ప్రాయశ్చిత్తం చేశాడు. ఒకసారంట యేసన్న గారు ఒకసారి ట్రైన్లో ఎక్కడో మీటింగ్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నిలబడుంటే ఆ చిన్న పాప, ఆ పిల్లనే చాలా చిన్న పిల్ల ఉంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంది, అదే నడవలేక సరిగ్గా ఉంటే, ఆ పిల్ల ఒక తమ్ముడిని, ఒక చిన్న తమ్ముడిని, వాడేమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాన్ చేయి పట్టుకొని ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటా ఉన్నది. యేసన్న దగ్గర వచ్చి, అన్నా చాలు రూపాయి రాదు అని ఇలా అడుగుతూ ఉంటే, అప్పుడు యేసన్న గారు అడిగారంట, నువ్వే ఇంత చిన్నదాన్ని ఉన్నావు, నీకు అమ్మనాయన లేరా, అమ్మేది నాయనేది అని అడిగారంటే, యేసన్న గారు ఆ పరిస్థితి వారు చూసి ఏదో కొంచెం సహాయం చేశారు. సరే, ఇప్పుడు నేను ఇస్తాను, తినడానికి ఇస్తాను, తింటావు, మరి మీ అమ్మేది, మీ అమ్మని పిలుచుకోరా అంటే, ఆ పాప చెప్తుందంట, మా నాయన తాగి ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోయాడు అంకుల్,
చచ్చిపోయినందుకు అది చూసి మా అమ్మ పిచ్చిదైపోయింది అని. అది చూసి మా అమ్మ పిచ్చిదైపోయి బట్ట లేకుండా ఇంట్లోనే ఉంటూ కట్టి పెట్టేసి ఉంటే వారి బదులుగా మేము వచ్చి ఇక్కడ అడుకుంటున్నామన్నా అన్నదంట. అప్పుడు వేసిన గారి కళ్ళలో నీళ్ళు నిండి, ఈ పసిపిల్లలు ఏం పాపం చేశారు? ఏమి తెలుసు వారికి? ఎంత అమాయకత్వం ఉన్న వీడు ఏ పాపము చేశారని. ట్రైన్లో సరే వారికి ఏదో కొనిపెట్టేసి ఇక ఆయన ట్రైన్లో బయలుదేరుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నాడంట. కళ్ళు నేను, ప్రభా, ఈ పిల్లలు ఏం పాపం చేశారు? ఈ పిల్లలు అమాయకత్వం ఉన్న వీరుకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంట. ఆ తల్లిదండ్రులు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆ తండ్రి తాగుబోతుడై ట్రైన్ కింద పడి చచ్చిపోయినందున, తల్లి పిచ్చిదైపోయినందున, ఆ పాపం అక్కడ పరిపూర్ణంగా నిండలేదు, పరిపూర్ణంగా విమోచింపబడలేదు. ఆ పాపము శాపంగా మారి ఈ పిల్లల మీదకి వచ్చింది. అందుకే బైబిల్ చెబుతుంది, యవనస్తుడా, నీకేది ఇష్టమో చేయి, నీ యవన కాలంని ఎంజాయ్ చేయి, అన్నీ చేయి, నీ కంటికి కనిపించింది, మనసు కనిపించింది, హృదయం కనిపించింది, అన్నీ చేయాలి. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో, వీటన్నిటిని బట్టి ఆయన తీర్పులోనికి తెస్తాడు. యవన కాలంలో చేసినంతయు ఆయన తీర్పులోనికి తెచ్చి నేను లెక్కలు అడుగుతాడు. లెక్కలు అడిగితే కేసీఆర్ గారు, మోడీ గారు అడిగిన లెక్కలాగా ఉండవు ఆయన లెక్కలు. ఆయన కొలతలే వేరు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భయంకరమైన కరువు, ఈ భయంకరమైన తెగులు నుండి ఎలా విమోచించబడ్డారు, ఎలా విడుదల పొందారంటే నమ్మశక్యం. ఎందుకంటే ఆ రోజు జ్ఞానం లేదు, సైన్స్ లేదు, ఇంకో ఆప్షన్ లేదు అక్కడ వాళ్ళకి. వర్షము, ఆకాశం నుండి వర్షం పడితే తప్ప, ఆకాశం నుండి దేవుడు కనికరిస్తే తప్ప. ఈరోజు కూడా అదే పరిస్థితి కదా. కానీ మనిషి దేవుణ్ణి డామినేట్ చేయాలని, దేవునికి మించిన జ్ఞానం మనకు ఉండాలని. అప్పుడు కట్టలేదా బాబేలు పర్వతం? ఆకాశంకి ఎట్టగా మనము ఎక్కిపోయేటట్టుగా మనం కడదామని పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడండి. దేవుడు ఆపివేసి, దేవుని కన్నా మించిన ఆలోచన కలిగిన వారు, దేవుడు అనే ఉన్నాడు అనే సంగతి మనిషి మర్చిపోయి ప్రవర్తిస్తున్న దినం. లెక్కలు అడిగితే అడగని, నేను ఎందుకు చేశాను ఆయన తెలుసు. చూసారా, ఆన్సర్ రెడీ, చాలా రెడీ ఉంది ఆన్సర్. కనుక నా ప్రియ సహోదరి సహోదరు, నీ లెక్క నిన్నే అడుగుతాడు, నీ లెక్కలు వేరే వాళ్ళని అడిగాడు. కనుక ఓకే, సబ్జెక్ట్లో మనం వచ్చేస్తాం. ఈ కరు నుండి ఎలాగ దేవుడు విడుదల చేశాడంటే, ఎలా విమోచించాడంటే ప్రాయశ్చిత్తం చేసినందున. ఆశ్చర్యం, దేవుడు అంగీకరించాడు. 3 సంవత్సరాల నుండి పీడిస్తున్న ఈ యొక్క కరు ఆ ప్రాయశ్చిత్తం జరిగిన వెంటనే యెహోవా, చూడండి 14 వచ్చిన మళ్ళీ లాస్ట్ సెంటెన్స్ చివరి భాగంలో, రాజు ఇలాగు చేసిన తర్వాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. ఎందుకు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించట్లేదు? దేశం గురించి మనం బోర్న ప్రార్థన చేసేస్తాం, ముక్కులు కాలిపోతాయి, కళ్ళు కాలిపోతాయి, బోర్న ప్రార్థన చేసేస్తాం. కానీ మనం మారం కదా. దేశం మారాలి అనుకుంటే మనం మారం కదా. మనం అనుకుంటే మనం మారిపోయేస్తే దేవుడు భూమి మీద పెట్టాడు మనల్ని. పౌలు అంటాడు కదా, నేను ఇప్పుడే సంపూర్ణ స్థితి పొందిన అనుకోవట్లేదు.
అనుకుంటే అంతే, ఇక ఆ రోజే దేవుడు తీసేసుకుంటాడు. ముందున్న వాటిని వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే వెళ్తున్నాను. కనుక రెండో విషయం చూద్దాం. ఇంకో నమ్మశక్యం కానీ విమోచన దేవుడు ఎలా చేశాడు. ఇంక్రెడిబుల్ డెలివరెన్స్. ఆ రోజు చేసిన వాడు ఈరోజు చేయరా? ఆ రోజు ఎందుకు జరిగింది, ఈ రోజు ఎందుకు జరగట్లేదు అనుకోవచ్చు. దేవుడు చేసిన కార్యమే చేయకపోవచ్చు. కానీ ఆ రోజు ఉన్నవాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఏం జరిగిందంటే ఒక పెద్ద విగ్రహం కట్టాడంట. రాజు అయిన నెబుకద్నెజర్ పెద్ద విగ్రహం కట్టాడు. కట్టి ఒక శాసనం విడుదల చేశాడు. పలానా టైంకి బూరలు ఊదింపబడుతుంది, గంటలు కొట్టబడుతుంది, దేశంలో ఉన్న ప్రతివాడు ఆ విగ్రహానికి వంగి నమస్కారం చేయాలి. ఆ రోజులు వచ్చేస్తున్నాయి. సంఘం ఎత్తబడిన తర్వాత ఎలా ఉంటాయో, సంఘం ఎత్తబడక ముందే ఇప్పటికే క్రైస్తవుల్ని నరకము చూపిస్తున్నారు. పాస్టర్ని, సంఘాల్ని పడదోస్తామంటే దేవుని ఉగ్రత రాకుండా ఉంటుందా? దేవుని ఉగ్రత ఇంకా మనలో రక్షింపబడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మనము పరిపూర్ణత చెందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఉగ్రత ఒక్కసారి విడుదలైంది అనుకోండి, ఎప్పుడు వినని రోగాలు ఇప్పుడు మనం వింటున్నాం. ఎప్పుడు మనము చదవని రోగాలు, వినని రోగాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎప్పుడు రాని తుఫాను, ఎప్పుడో ఒక్కసారి వచ్చే తుఫాను ఇప్పుడు 3 నెలలకు ఒక తుఫాను, 3 నెలలకు ఒక తుఫాను. తుఫాను లేకుంటే భూకంపం, లేకపోతే యాక్సిడెంట్లు, లేకపోతే పెట్రోల్ పంప్ హెచ్పిసిఎల్లో మరి బ్లాస్ట్ అవ్వడం, ఏదో ఒక నాశనకరమైన విషయం జరుగుతూనే ఉన్నది. 20 గ్రంథం, ఈశాయ గ్రంథంలో చెప్తాడు, ఖడ్గం తప్పించుకున్నవాడు తెగుల్లో మరణిస్తాడు, తెగులు తప్పించుకున్నవాడు మరి అపాయంలో మరణిస్తాడు. కారణం ఏంటంటే దేవుని ప్రజల్ని, సంఘాలని ప్రాముఖ్యత దేవునికే చోటు లేకుండా పోతుంది. విగ్రహం కట్టేసి నమస్కారం చేయమంటే అక్కడున్న 3 యవనస్తులు నమస్కారం చేయకపోయేసరికి వెంటనే SMS వెళ్ళిపోయింది రాజు దగ్గరికి. ఓ రాజా, ఇదిగో నువ్వు చెప్పిన శాసనం వినట్లేదు అనుకోండి. ఉదాహరణగా చర్చిలు బంద్ చేయండి అన్నాం అనుకోండి. అప్పటిదాకా చర్చ్ నడుస్తుందా అని ఎవరు తొంగి చూడని వారు చర్చ్ బంద్ చేయని అనగానే ఇంకా వేలాది మంది తొంగి చూస్తారు. వీళ్ళు చర్చ్ నడిపిస్తుందా లేదా, ప్రార్థన చేస్తుందా లేదా, చేస్తున్నట్టే వెంటనే వచ్చేస్తారు. అదే ఎక్కడో ఒక ఆడపిల్లనో ఎక్కడో ఒక చోట ఇంకో ఏదో భయంకరమైన అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ ఎవరు తొంగిరాడు, ఎవరు సమకూర్చబడు. ఇక్కడ 3 షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎప్పుడైతే నమస్కారం చేయలేదో వెంటనే వెళ్ళిపోయిందండి. ఆ దేశం అంటే బహుశా రాజు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాం, ఢిల్లీలో ఉన్నాడు అనుకున్నాం. షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలా ఉన్నారు? వారు ఎక్కడో మరి హైదరాబాద్లో, మెడ్రాస్లో ఉన్నారు. పెద్ద దేశం కదా మరి, బబులోను దేశం అంటే ప్రపంచాన్ని ఏలుతున్న దేశం. నిన్న వెంటనే రాజుకి ఆగ్రహం వచ్చి, కోపం వచ్చి, పిలవండి, పట్టుకోరండి అని పట్టుకొని వచ్చి, ఏంద్రా నేను చెప్పిన మాట వినవా? ఏం సంగతి? పెద్ద మీరు మొనగాలు అనుకుంటున్నారా? మీకే రూల్స్ తెలుసా అని ఏమన్నాను మన బహుశా ఆ రోజు ఇలాగా మాట్లాడి నమస్కారం చేయండి అంటే వీళ్ళేమంటున్నారు?
దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనము. షద్రకు మెషకు అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనని చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము కాంప్రమైజ్ కాము. ఏంటి? ఆయన రక్షిస్తే రక్షించని, రక్షించకపోయినా మేమైతే నువ్వు పెట్టిన దానికి విగ్రహానికి మేము నమస్కారము చేయి. అన్కాంప్రమైజ్. విశ్వాసానికి, క్రైస్తవ జీవితానికి, లోకానికి కాంప్రమైజ్ కావట్లేదు. కానీ సోషల్ యాటిట్యూడ్ ఏమంటుందంటే నువ్వు కాంప్రమైజ్ కావాలి, అన్నిటికీ కాంప్రమైజ్ కావాలి, అయిపోవాలి. కాంప్రమైజ్ లేదు, బతకలేవు, బతకనియరు. ఏమండి ఏం చేసేది? నమస్కారం చేయము అన్నారు. ఇంకా రాజుకి ఎంత కోపం వచ్చిందంటే అంటే అది సింగిల్ ఫేస్లోనే ఉన్న అగ్ని మంటలు. దాన్ని ఏం చేశాడంటే దాని లెవెల్ పెంచాడు, 7 అంతలుగా చేయన్నాడు. ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళు ఖాళీ మసి బూర్దైపోతే నా కలేజ తండ అవుతుందండి. వాళ్ళు ఇట్లాగా జరిగితే, వాళ్ళు ఇలా నాశనం అయితే, వాళ్ళు ఇలా కృంగిపోతే నా కడుపు చల్లగా ఉంటుందండి. కొందరు చేసే ప్రార్థన, కొందరు చేసే క్రియలు. ఈ రాజు సింగిల్ ఫ్లేమ్ ఉంటే దాన్ని 7 అంతలుగా చేశాడు. 7 అంతలుగా ఎంత భయంకరం ఉందంటే శద్రకు మెషకు అబేద్నెగోలను పడేయడానికి వెళ్ళిన వారు అగ్ని యొక్క ఆవరి వల్లనే వాళ్ళు మరణించారంట. అక్కడ ఇంకా వాళ్ళు పోలేదా? ఎంత దూరం ఉందో మరి, బహుశా 1/2 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. వాళ్ళు కాలిపోయి చనిపోయారు. మరి వీళ్ళు కూడా కాలు చేతులు కట్టేశారు కదా. చూడండి, దేవుడు తన ప్రజల్ని ఎలాగా ఆశ్చర్యతగా విడిపిస్తున్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16, 17 వచ్చిన తర్వాత మనం చదువుతాము. 3వ అధ్యాయంలోనే 23, 24 వచనాలు. హల్లెలూయా. దేవుడు ఎలాగో వారిని విడిపించాడు. చూడండి 23వ వచనం. షద్రకు మెషకు అబేద్నెగోలు ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న అగ్ని ఆ గుండములో పడగా రాజుకు మరి నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, చూడండి, అగ్నిలో వేసేసినాక ఇంకా ఏమైనా ఉందా అని ఆస్కారం. కొంచెం ఊహించండి. మీరే శద్రకు మెషకు అబేద్నెగోలు అనుకోండి. మీ బాయ్ ఫ్రెండ్, మీ భార్యనో, మీ అమ్మనో, మీ చెల్లెలు అక్కడ ఉన్నారు. పోనీ ఒక్కసారి నమస్కరిస్తే నీ నీతి ఏమవుతుందిరా, నీ భక్తి ఏమవుతుందిరా? ఒక్కసారి దండం పెట్టేరా, నీ కాలు మోపుతా, నేను ఎలా బతకాలరా? ఎన్ని ఆలోచనలు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు అగ్నిగుండంలో పాడేస్తే ఆపేవాళ్ళు లేరు. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే అసాధ్యమైనది జరగదు. దేవుడు ప్రార్థన చేస్తే వింటాడా ఒక డౌటు. ఏమండి, ఎన్ని ఆలోచనలు వచ్చిండొచ్చు. మనం చేసేది కరెక్టేనా, మనం చెప్పింది కరెక్టేనా, ఎందుకైనా మంచిది, కాలు పట్టుకుందాము, వెళ్ళిపోతే అంతేగా. మన ఫ్యూచర్ ఏంటి, మనం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ సంగతి ఏంటి? ఎన్ని ఆలోచనలు నాలుగు ఉండొచ్చండి మానవ రీతిగా.
తోడు పుట్టిన వారు, వారి కన్నవారు బహుశా ఎన్ని ఆలోచనలు అప్పుడు, అంటే అంత దగ్గర లేకపోవచ్చు కానీ పరిస్థితులు. అయితే నమ్మసక్యం కానీ క్రియాలు ఏం జరిగిందంటే, 3 మనుషులు అగ్నిలో వేయబడితే ఈ రాజుకి 4 కనిపిస్తున్నారు. ఈయన మతిపోయింది, కళ్ళు చూసుకుంటున్నాడు. ఇదేంటి ముక్క దేశం కదా, వాళ్ళు ఖాళీ, వాళ్ళు బగబగలాడి కేకలు వేస్తూ ఉంటే అవి చూసి నేను ఆనందిస్తాం అనుకుంటే, ఈ 4వ వాడు ఆ 4వ వాడు ఉన్నందుకు వీడేం చేస్తున్నారు, మంచిగా నడుస్తున్నారు. వెంట్రుకలు కాలట్లేదు, వెంట్రుకలు కాలిన వాసన లేదు, వస్త్రాలు కూడా కాలలేదు. అదేంటి, మతిపోయింది కాలేదు. ఆ రాజు మతిపోయింది, సమస్య కాలేదు, అర్థం కాలేదు. చాలాసార్లు దేవుడు ఇలాంటి నమ్మసక్యము కానీ ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు, చేయబోను గాక. అక్కడ ఇసాకు విత్తన వాడై దేవుని మాటకు విధేయత చూపించాడు. అక్కడ దావీదు ప్రాయశ్చిత్తము చేసిన వాడై దేశాన్ని దేవుడు మరి బాగు చేయనట్లుగా ఆ వేళ చెల్లించాడు. ఇక్కడ శద్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళు ఏం చేశారంటే కాంప్రమైజ్ కాకుండా, దేవుడు రక్షిస్తే రక్షించని, లేకపోయినా మేమైతే నీ విగ్రహానికి నమస్కారం చేయము. చాలాసార్లు మన ప్రార్థనలు, దేవుడు ఆశీర్వదిస్తేనే నేను చర్చకు వస్తాను, దేవుడు ఆశీర్వదిస్తేనే గుండు కొట్టించుకుంటాను, దేవుడు ఆశీర్వదిస్తేనే నేను బాప్టిజం తీసుకుంటాను, దేవుడు స్వస్థపరిస్తేనే నేను నమ్ముతాను, దేవుడు ఇచ్చేస్తే నేను నమ్ముతాను, దేవుడు అది చేస్తే ఇది చేస్తాను, నాకు సాఫ్ట్వేర్లో జాబ్ వస్తే నేను దేవుడు నమ్ముతాను. దేవుడు ఇస్తేనే మనం నమ్ముతామంటే దేవునిగా మనము అంగీకరించట్లేదని దాని అర్థం. దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధన, మహిమ, తగిన స్తుతి మనం చెల్లించాలి. ఆయన ఇస్తేనే మేము చేస్తాం, ఆయన ఇస్తేనే మేము జరుగుతాము. కాదు, దేవునితో మనం షరతులు పెట్టలేము. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఎవరు సమీపించలాని తేజస్సులో ఉన్నవాడు, సర్వలోకాన్ని, అఖిల బ్రహ్మాండాన్ని మాట మీద సృష్టించిన మహాదేవుడు. మాటల్లో, పదాల్లో మనం ఆయన మహిమను వివరించలేము. ఇలాగా ఇక్కడ ఎలాగా ఈ అద్భుతం జరిగిందంటే, వారు దేవుని ఆలోచనని దేవునిగా తీసుకున్నారు. రక్షిస్తే రక్షించాలి, కానీ మేమైతే కాంప్రమైజ్ కాము. ఏంటి, నీ విగ్రహానికి మేము నమస్కారము చేయాలి. 3వ మాట చూస్తున్నాం. 3వదిగా దేవుడు ఎలా విడుదల చేశాడు. Incredible deliverance of God. Incredible deliverance of God from famine, from the fiery furnace. Third, మూడవది, సింహము బోన్లో పడదోయబడి, సింహము బోన్లో వేయబడ్డాడు. ఏం చేసాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చాలా సిన్సియర్. చాలా మంది అని చెప్తారు, అంత సిన్సియారిటీ పనికిరాదండి, అంత నీతి పనికిరాదు. सीधी उंगली से घी नहीं निकले तो उंगली को తేడా करना అంటారు. ఏంటి నువ్వేం చెప్పాడంటే,
పాము వలె వివేకంగా ఉండండి, కానీ పౌరం వలె నిష్కపటులై ఉండండి. కష్టం అండి, క్రైస్తవంగా జీవించడం కష్టం, నిజంగానే కష్టం. చెప్పడం ఈజీయే, కష్టం. కానీ ఆయన మనకు తోడే ఉంటే తప్ప మనం ఏమి చేయలేము. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలుని ఎలాగ దేవుడు విడిపించాడు? నేను ఈ మాటలు ఏం చెప్తున్నంటే, మీరు అక్కడ ఇప్పుడు షద్రక్ మేషక్ స్థానంలో ఉన్నారు కదా, ఇప్పుడు దానియేలు స్థానంలో ఉండండి. మీరు ఏం తప్పు చేయలేదు, లెక్కల్లో సరిగ్గా ఉన్నారు, ఉద్యోగం సరిగ్గా చేస్తున్నారు, ఒక పైసా కింద మీద చేయట్లేదు, సరిగ్గా లెక్కలు రాస్తున్నారు, సరిగ్గా డ్యూటీకి టైంకి వస్తున్నారు, సరిగ్గా టైంకి మీరు పంచ్ చేస్తున్నారు. ఇప్పుడు పంచింగ్ సిస్టమ్ వచ్చింది కదండి, పంచ్ చేసేసి ఎటో వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత రావట్లేదు కదా. చాలా నీతిగా ఉన్నారు, చాలా భక్తిగా ఉన్నారు, చాలా సంతోషం. కష్టాల్లో కూడా మీరు నవ్వుతూ ఉన్నారు, కష్టాల్లో కూడా మీరు సంతోషంగా ఉన్నారు. అన్ని బాధలు ఉన్నా ఏమి అది ధ్యానం చేయకుండా సంతోషంగా ఉన్నారు. అంటే లోకరీతిగా సంతోషం కాదు, కొంత లోకరీతిగా సంతోషం. నేను సంతోషం ఏంటి, చేసేంత చేసి దాచుకో ఫుల్ బాటిల్ తాగేస్తారు, చేసేంత చేసేసి ఇంకోరి మీద నూకేస్తారు. చాలా సంతోషం. అప్పుడు వాళ్ళ కళ్ళు తండ్రి కడుపు చల్లగా అవుతుంది. అది కనుక గమనించండి, దానియేలు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, నీతిగా ఉన్నాయి. ఇటు లోకరీతిగా లోకములో యథార్థం ఉన్నాడు, ఇక్కడ ఆత్మీయ రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా దేవుని దృష్టికి యథార్థం ఉన్నాడు. చూడండి, రెండు కాయిన్ హ్యాజ్ ఎ టూ సైడ్స్. కాయిన్ హ్యాజ్ ఎ టూ సైడ్స్. చాలాసార్లు మనం లోకంలో చాలా యథార్థంగా ఉంటాం, చాలా ఎందుకంటే లోకంలో పొరుగు వాళ్ళు చూస్తారు కదా, పొరుగు వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చేస్తారు. వాళ్ళు మనం బాగా షబాస్ ఇచ్చేస్తారు. అబ్బా చాలా మంచోళ్ళండి, ఎక్కువ మాట్లాడాలండి, చాలా నిష్ఠులంటారు, చాలా మంచోళ్ళండి, అనగానే సహాయం చేస్తారు, అనగానే ఇది చేస్తారండి. ఆ పేర్లు వచ్చేసి మనం ఎక్కడో కొమ్ములు ఎక్కేసి కొండ మీద కూర్చొని ఉంటాం, అందరూ తారీఫ్ చేస్తారు. చూడు నా గురించి ఎంత మంచిగా, ఎంత మంచిగా. ఒక సైడే కాదు, మరి ఆత్మీయ సైడ్లో దేవుడు కూడా మరి నీవు ఎలాంటి వాడని సాక్ష్యం ఇవ్వాలి. ఇంకా ఈ వైపు ఈ ఆధ్యాత్మిక పరిస్థితుల్లో కూడా నీవు సాక్ష్యం పొందుంది. సాక్ష్యం ఉన్నవాడై ఉండి కూడా నిందేమేసాడంటే, నీకు ప్రార్థన చేయకుండా ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు చాలా నీ ఫ్రెండ్ అన్నదే ఆ దానియేలు. ఎవరికో ప్రార్థన చేస్తున్నా, రాజా నువ్వు ఇచ్చిన వాళ్ళు ఆజ్ఞాడు నెరవేర్చాను. రాజుకు తెలుసు దానియేలు సంగతి. ఒక్క పైసా కింద మీద చేసేవాడు కాదు, తప్పులు లెక్కలు రాసేవాడు కాదు, తప్పులు మాటలు చెప్పి అధికారాన్ని వాడుకునేవాడు కాదు. తన సొంత లాభాల కోసం, సొంత ఈగోయిజం, ఆత్మాభిమానం కోసం చేసేవాడు కాదని రాజుకు తెలుసు. తెలిసి కూడా మీరు పెట్టిన దానికి రాజాజ్ఞ బట్టి కనుక దానియేలుని సింహం వేశారు. చరిత్ర చెప్తుంది, ఆ సింహాలు, చరిత్ర బైబిల్ యొక్క సింహాలు చాలా ఆకలితో ఉన్నాయంటండి, చాలా ఆకలితో ఉన్నాయి. ఇంకెలా విడుదల వస్తుంది ఊహించండి. ఇప్పుడు మీరు దానియేలు చోటు నుండి చాలా సిన్సియర్గా ఉన్నారు, యథార్థం ఉన్నారు, చాలా ఖచ్చితంగా ఉన్నారు. అటు ప్రార్థన జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ ఏంటి ఆ మధ్య ఎక్కడికో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్తే ప్రార్థన చేసి నాతో పాటు ఉంటే వాళ్ళు కూడా ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేయను, నా ప్రార్థన చేసి, ప్రార్థన చేసినాక
మరి నేను ఒకరికి ప్రార్థన చేసినాక మీటింగ్ కాదు అది, ఏదో అనారోగ్యం. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. మేము ఆమె అన్న లోపల ఇంకొక ప్రార్థన చేస్తారు తెలియక. కొందరికి ఆత్మీయ విలువలు తెలియవు కదా, ప్రార్థన చేస్తే చాలా పరిశుద్ధులు అనుకుంటారు, బైబిల్ చదివేస్తే చాలా గొప్పలు అనుకుంటారు, చర్చికి వెళ్తే అబ్బా మా అంతా గొప్పలు ఎవరు లేరండి, ఎంతైనా నేను చర్చికి వెళ్ళానని కాదు. ఇవన్నీ లోకానికి పనికి వస్తాయేమో కానీ, అంటే చర్చికి వెళ్ళదు అనట్లేదు, ప్రార్థన చేయవద్దు అనట్లేదు. కొన్ని ఆత్మీయ విలువలకి విలువలు కదా. నేను ప్రార్థన చేసిన ఆపే వెంటనే, ఆ పలానా ప్రార్థన ఆపే వెంటనే ఈ అమ్మగారు ప్రార్థన ఎత్తేసింది. పోనీలే, వయసులో పెద్దది కదా, నేను ప్రార్థనలో ఉన్నాను. ఆ ప్రార్థనలో ఏమంటుంది, ప్రభువా నేను పాపిని, దుర్మార్గురాలని, ప్రభా నాది ఏ మంచితో నేను నా ప్రార్థన విను ప్రభువా అంటే. ఆ సాత్వంగాడు ఏమంటాడు, ఇగో ఆమె దుర్మార్గురాలంటే ఆమెనే నోట్లో చెప్తుంది, పాపిదంట ఆమె చెప్తుంది, మరి ఈయన ప్రార్థన వింటావా ప్రభువా. మరి దేవుడు న్యాయవంతుడు కదండి, ఆత్మీయ విలువ. ఇప్పుడు దానియానికి అదే పరిస్థితి. ఎందుకురా ప్రార్థన చేసి ఒక్కసారి అయిపోతే ఏం పోతుంది. దానిలో అమ్మ ఉండొచ్చు, నాయన ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఎన్నెందుకు బైబిల్లో రాయలేదు కానీ స్నేహితులు ఉండొచ్చు, శకరదేవులు ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఎట్లా నీ సింహం మోలేస్తే ఎట్లా, ఎలా జరుగుతుంది? ఏం పెద్దను దాడి అనుకున్నావా, సంవత్సరం అనుకున్నావా? పోగానే ఒక సింహం ఉందా ఏమో, ఆ సింహాలు చూపిస్తే కదా, దాని సినిమాలు చూపిస్తే కదా 7, 8, 10 సింహాలు ఉంటాయండి. ఒక చిన్న పొరుగు దోమకి మంచి ప్రాణం తలుపురాంతో వస్తే సింహం అంటే ఏంటిది? ఒక్క పంజా విసిరేస్తే చాలు. తర్వాత వచనాల్లో మనం చదివితే ఎవరైతే దానియేలుని సింహం మూల వేయాలనుకుంటున్నారో రాజు తర్వాత ఆజ్ఞ ఇస్తాడు. ఎవరైతే అపనిందలేసారో, నిందలేసారో, ఎవరైతే దానియేలుని సింహం మూల వేయమన్నారో వారిని పట్టుకోరండి అన్న. వాళ్ళు ఏమి కుటుంబాలు వేసేయండి, భార్యని పిల్లలు అందరిని వేసేయండి అన్న ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు వేసేస్తే ఏడానికి వెళ్తే డోర్ తెరిచినా తెరవకముందే అంట వాళ్ళు లాగి ఎముకలు ఇరగొట్టేసిందంట సింహం. మరి దానియేలు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీరు ఆ జగాల్లో ఉన్నారు, భక్తులు, మీరు ప్రార్థన చేశారు, యథార్థం ఉన్నారు, లోకంలో యథార్థం ఉన్నారు, ఆత్మీయతలో యథార్థం ఉన్నారు. ఇప్పుడు మీకు ఆ పరిస్థితి వచ్చింది అనుకుంటాం, ఇంకా అయిపోయింది. ఇన్క్రెడిబుల్ డెలివరెన్స్ ఆఫ్ గాడ్, నమ్మశక్యము కాని విమోచన. రాజు అనుకున్న రాత్రి రాజుకి ఎంటర్టైన్మెంట్ లేదంట, స్టార్ ప్లస్ లేదు, మా టీవీ లేదు, మా గోల్డ్ లేదు, సోనీ ఏమి లేదు, అన్నీ బంద్. బైబిల్లో ఎంటర్టైన్మెంట్ లేదు, ఆహారం తినలేదు, ద్రాక్షరసం తాగలేదు. పొద్దున్నే వేకువజాములో దుఃఖంతో వచ్చేసాయి. దానియేలు నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించనా? దుఃఖ స్వరంతో సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించనా అన్నాడు. అప్పుడు వెంటనే లోపల నుండి స్వరం వినిపిస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవునికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలను నాకు ఏ హాని చేయకుండా వాటి నోరు మూయించెను. రాజుని దృష్టికి నేను నేరం చేసిన వాడును కాదు కదా నేను అటు రాజు దృష్టికి, అటు మహారాజుకి, మహాదేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి.
సింహాల నోలని మూయబడింది. నీకు విరోధంగా ప్రతి నోరును మూయబడును గాక. నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీ కార్యక్రమంలో, నీ ఒక పొరుగు వాళ్ళు ఎక్కడైతే నీకు విరోధంగా నోరులు లేస్తున్నాయో ఆ నోరులన్నీ మూయబడును గాక. నువ్వు దేవుని దృష్టికి, మానవ దృష్టికి నీవు నిర్దోషిగా నువ్వు కనుక నా ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఎంత ఆశ్చర్యంగా సింహాల నోలను ఆయన మూసివేశాడు. ఇంకా అక్కడ వెళ్ళిపోతే అంతే. కనుక అక్కడ మరొకసారి చెప్తాను, ఇసాకు విషయంలో, షద్రక్ మెషకు అబేద్నెగో విషయంలో, దానియేలు విషయంలో, ఇంకోరు ఉన్నారండి. ఇంకా ఇలా చెప్పుకుంటే అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా 2 విషయాలు చెప్తాను. ఇక్కడ దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినందున ఆ అపాయము నుండి విమోచన పొందుకునే, దేవుని దృష్టికి, ఆ రాజు దృష్టికి ఏం అన్యాయం చేయలేదు కనుక ఓ గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. నీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? సమర్థించుకుంటూ ఉంటాం, సమర్థించుకొని ప్రార్థన చేస్తాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరు, ఇంకా 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. చెరసాలలో భయపడ్డారండి పౌలు, శీల, పేతురు. దేవుని సేవ చేస్తా ఉంటే చెరసాలలో భయపడ్డారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 22, 23, 24, 25 వచనాలలో దేవుని గురించిన సాక్ష్యం, సువార్త సేవ చేస్తూ ఉంటాయి. ఈరోజు నేను అంటాను, దేశం మీద ఎక్కడ లేని రోగాలు, శాపాలు, మరణాలండి. ప్రతి ఇంట్లో 24 గంటల్లో 4000 మరణాలండి. అంటే ఇది దేవుడు చేస్తున్నాడు, వాళ్ళు చేస్తుందని చెప్పట్లేదు. ప్రతి ఇంట్లో కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. ప్రతి ఇంట్లో మరణం కనిపిస్తుంది. ఎందుకంటే సంఘాలు మోయబట్టి, సంఘాన్ని, క్రైస్తవుని, దేవుని సేవని అనగదొక్కేస్తున్నారు. ఎన్నో నియమాలు తెస్తున్నారు. క్రైస్తవులకి విరోధంగా నియమాలు తెస్తున్నారు. క్రైస్తవులు విరోధంగా శాసనాలు తెస్తున్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదర, ఇక్కడ పౌలు శీలను బాగు కొట్టి చెరసాల వేసి కట్టి వేశాడంట. యేసుగారితో వెళ్ళినప్పుడు ఆ చెరసాలు చూపించారు. ఇజ్రాయిల్, ఆ దేశంలో, ఆ ప్రాంతాల్లో ఆ చెరసాలు ఎలా ఉంటాయో చూపించారు. కాళ్ళు చేతులు కట్టేసి మనిషి కూర్చోలేడు, స్ట్రేట్గా నిలబడలేడు, ఎప్పుడు ఇలా వంగే ఉండాలి. చాలా భయంకరం. ఆ సమయంలో అంట ఏం చేస్తారు వీళ్ళు? ఎలా చేస్తారండి? ఎలా వస్తుంది ఏంటి? ఇక నా గురించి చెప్పుకోవాలంటే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పాటలు పాడడం మొదలుపెట్టారు. ఏది? కొట్టి 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 ఎవడో మనం కొట్టాను అనుకో, దొంగ సచ్చినోడు చేతులు పడిపోను గాక, వాడు ఇదైపోను గాక, వాడు అట్లయిపోను గాక, నన్ను కొట్టడా అసలు నేనంటే ఏమనుకున్నావు? సువార్త విషయంలో వీళ్ళని కొట్టి చెరసాల్లో వేసి కట్టేస్తే ఆ రాత్రి ఆ నొప్పుల్లో, ఆ బాధల్లో, అందుకే చెప్పాను ప్రఖ్యాతి స్త్రీ ఆమె చెప్పింది, గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ దోస్ హూ know the suffering, pains, losses, defeats, criticism, and still they came out of all these things. గొప్ప ప్రజలు, అందమైన ప్రజలు ఎవరంటే శ్రమలు, శోధనలు, అపజయాలు, నిందలు, రోగాలు, వ్యాధులు అనుభవించి
వీటన్నిటి నుండి బయటకు వచ్చిన వారు గొప్ప ప్రజలు. ఆగిపోలేదు వాళ్ళ ఆత్మీయ జీవితం, ఆగిపోలేదు వాళ్ళ పరిచయం. కష్టాలు వచ్చేస్తే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, దేవుడు అంటే ఇలా ఎందుకు జరగాలి, దేవుడు అంటే నీకే ఎందుకు జరగాలి, దేవుడు నీకు ఇచ్చేయడు అర్జేయడు. ఎన్ని ప్రశ్నలు. బైబిల్లోనే దావీదు అడుగుతాడు, దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా అయింది, దేవుడు అంటే అలా ఎందుకు అయింది, ఇలా ఎందుకు అయింది, నీ కొడుకు ఎందుకు చనిపోయింది, నీ కొడుకు నీకు శత్రువు ఎందుకు మారాడు. ఇక మనుషులు అడిగే ప్రతి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేము కదా. ఇక్కడ మీరు రాత్రి ఏం చేస్తారంటే స్తుతులు ఆరాధన చేస్తా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా వచ్చిండొచ్చండి? తమ దేవుణ్ణి ఎరిగి ఆయన ఇచ్చే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావని వారు గ్రహించారు. అందుకే రాశారు కదా, నీవిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. కనుక ఆ శ్రమల మధ్యలో వీళ్ళు చేసిందంటే చేసింది ఏంటంటే, ఆ కష్టపరిచిన నొప్పుల్లో బాధల్లో కూడా ఆరాధన ఆపివేయాలి. కొంతమంది అధిక నీతి చేస్తుంది, నేను చూశాను కదా, అధిక నీతి చేసే వాళ్ళు ఉన్నారు. అవసరం లేని టైంలో పాటలు పాడతారు, అవసరం లేని టైంలో గొప్పగా చెప్తారు. సమయము సందర్భము తెలియకే అప్పుడు చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేయాలో అప్పుడు చేయరు. సమయము సందర్భము అవసరం లేని ఆ టైంలో వాళ్ళు ఏదో ఇక అందరూ ఎదుట మెచ్చుకోవడానికి చేస్తూ ఉంటారు. ఐ సర్వీస్ మనుషుల దృష్టికి మెప్పుదల కోసం చేస్తూ ఉంటారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పడం ఈజీ కావచ్చు, కానీ ఆ డిఫికల్ట్ సిచ్యుయేషన్లో, టెరిబుల్ సిచ్యుయేషన్లో వీళ్ళు పాటలు పాడి దేవుని ఆరాధించి దాని తర్వాత మీరు చదివితే, దేవుడు చెరసాల్లో వేయబడి అగ్నిలో వేస్తేనే దేవుడు బయటకు తెచ్చి, కరువు వచ్చేసి దేశాన్ని వాషెట్ అయిపోతేనే దేవుడు విడుదల చేసి, జలప్రలయం వస్తూ ఉంటే దేవుడు కాపాడాడు, సింహంలో వేసేస్తే దేవుడు వాడిని కాపాడాడు. ఇప్పుడు చెరసాల్లో వేసేసారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బహుశా ఇదే నీ జీవితంలో జరగకపోవచ్చు, ఇలాంటివి ఇంకేదైనా వేరేగా జరిగిండొచ్చు. దేవుడు నమ్మసక్యం కాని విమోచన నీ నా జీవితంలో దేవుడు ఇచ్చిందిగాక. చివరికి చెప్పి ముగిస్తాను. సహాయము చేయడానికి వెళ్ళాడండి. ఏం తప్పు? నాయన అన్నాడు, అరే మీ అన్నలు గొర్రెలు మేపుతా ఉంటారు, వాళ్ళకి టిఫిన్ తీసుకెళ్ళు అని ఇంత పెద్ద టిఫిన్ కట్టి పంపించాడు. పలానా మార్కెట్లో ఉంటారేమో అని పంపించాడు. వెళ్తే అక్కడ లేరు. లేకపోతే ఏం చేయాలి? నానా డాడీ నేను వెళ్ళాను, నీ కొడుకులు ఏం మంచోళ్ళు కాదు, అన్నలు అంత మంచోళ్ళు ఏం కాదు, నువ్వు ఒక పని చెప్తే ఇంకో చోట పోయి కూర్చున్నారు, సినిమాలు చూసుకుంటా ఉన్నారు, మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో ముస్లిం లాగా నా కొడుకులే నా బిడ్డలే అనుకుంటున్నావు. నీ ముందు ఒకలాగుంటారు, నీ వెనకాల ఒకలాగుంటారు. నీ ముందు నీకు భయపడినట్టే ఉంటారు, నీ ముందు నీ అంత పెద్ద హీరో ఎవరు లేరని నటిస్తారు, నీవే వారికి మోడల్ అన్నట్టు ఉంటారు. నువ్వు కన్ను మూసుకున్న వెంటనే నీ ముక్కు కిందనే కథలు చేసేస్తాడు. నీకేం తెలుసు డాడీ ముసలోడా అని చెప్పలేదండి. ఇక్కడ లేరే అని ఏం చేస్తాడంటే, అప్పటికే 2-3 మైళ్ళు నడిచాడు. మళ్ళీ ఆ రోజు క్యాబ్ లేవు కదా, ఓలా క్యాబ్స్ లేవు కదండి, ఆర్టీసీ బస్సు లేవు కదా. అప్పటికే 2-3 మైళ్ళు నడిచాడు. కానీ ఏం చేస్తాడంటే, ఎవరిని అడిగాడు, ఇంకో మైలు పో, అక్కడ ఉన్నారు మీ అన్నది అన్నారు.
పాపం మా అన్నలు కదా ఆకలితో ఉంటారు అని తిరిగి రాకుండా ఇంకో మైలు నడిచాడు. యేసుప్రభు అన్నాడు కదా, ఎవరైనా నీతో 1 మైలు నడుమంటే 2 మైళ్ళు నడుమన్నాడు. ఈ యోసేపు ఇంకో మైలు నడిచాడు. నడిస్తే చూశాడంట, వచ్చాడు కలలు కన్నవాడు, మనల్ని ఏలేవాడు వచ్చాడు రా, వీని అంతం చేద్దాం, చూద్దాం అసలు వీని కళలు ఎలా ఫుల్ఫిల్ అయితే చూద్దాం. పెద్ద వచ్చాడే మనగాడు, వీడిని చంపి పాడేసి ఏదో జంతు మింగేసిందని చెప్పేద్దాము, నాన్న ముసలోడు ఇంకా వచ్చి ఏం వెతుకుతాడు అని వీడిని చంపి పాడేస్తాం. వీడేమో సహాయం చేస్తాం, ఆహారం అందిస్తాం, పరిచర్య చేస్తాము, పరిచర్య చేసి సేవ చేసి వారి కోసం ఇంత దూరం నడుచుకొని వస్తే ఈయనకు వచ్చిన అపాయం ఏంటంటే కొట్టి గుంటలో వేస్తాడండి. ఈ గుంటలో వేసేస్తే ఏమండి, ఇది హైదరాబాద్ కాదు కదా ఆ రోజు, అమెరికా కాదు. గుంటలో వేస్తే ఏముంటాయి? పాములు, అడవి జంతువులు, ఏమండి మెట్లు లేవు, లిఫ్ట్ లేదు పైకి రావడానికి. పోనీ గుంటలు ఎందుకని మళ్ళీ ఏం చేసేది, తీసి అమ్మి వేస్తాయి. కొన్నిసార్లు నువ్వు మంచి పని చేస్తా ఉంటే నీ మీద కేసులు పెడతారు. నువ్వేదో మంచి పని చేసేసి మహోన్మూలు అయిపోతున్నావు, పేర్లు అయిపోతున్నావు, నీ పేరు వచ్చేస్తుంది, వీళ్ళ కడుపు మంట పెరిగిపోతా ఉన్నది. కడుపు మంట పెరిగిపోయి నీ మీద అబద్ధ కేసులు పెట్టేస్తారు. కేసులు పెట్టేసి అప్పుడు నిరూపిస్తారు, చూసారా దేవుడు ఉంటే ఇది జరుగుతుందా, దేవుడు ఆయన ఉంటే ఇది చేస్తారు జరుగుతుందా అని ఉల్ట కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు నీ మీద అదే కేసు. వీడింటికి వస్తే మనల్ని ఏడుతాడు, వీడేమో టిఫిన్ డబ్బా తెచ్చుకోడు, పరిచయం చేయడానికి వచ్చాడు. ఈయనేమో యోసేపేమో వాళ్ళకి సహాయం చేస్తాం. ఉన్న చోట్ల ఉండలేదు, చెప్పిన చోట్ల ఉండలేదు, కొంతమంది చెప్పిన చోట్ల ఉండలేదు, చెప్పిన మాట వినరు. ఇది చేయమంటే దాన్ని ఉల్ట చేసి వస్తుంది. అది ఉంది కదా సామెత, చూసిరా అంటే కాలుతో వచ్చాడు. అయితే అక్కడ లేడు కదా అని తిరిగి రాకుండా ఇంకా దూరం పోయాడు. పోకుండా ఉంటే బతికేవాడు, ఎక్కడికో అమ్మేశాడండి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యోసేపు గుంటలో ఇర్మీయాని ఎక్కడ వేశాడంటే ఒక బావిలో వేశాడండి. ఇప్పుడు యోసేపు చోటును మీరు ఉండి ఊహించండి. మీరు వారికి మంచి చేసి కాళ్ళు వచ్చి పరిచయం చేసి అన్నం వండి పెట్టి మీరు వారిని చక్కగా జాగ్రత్తగా చూస్తే మిమ్మల్నే తప్పుడు కేసులు పెట్టేసి అమ్మి వేసేది, మీ మీద మిమ్మల్ని అమ్మి వేసేది. ఇంకా పైకి ఏం చెప్తారు, అమ్మేస్తామంటారా? ఏమండి అమ్మేస్తాం, నాన్న నీ కొడుకున్నాడే కళలు కనేవాడు, ఓహో ఇప్పుడు కళలు ఎట్లయితే అమ్మేసినాము అంటారా? ఏమన్నాను, చచ్చిపోయాడు నాన్న, చచ్చిపోయాడు, ఇదిగో ఈ డ్రెస్సు అని ఏదో గొర్రెపిల్ల రక్తం పెట్టేసి పూసేసి, ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడు నాన్న, ఇక అయిపోయింది నీ బతుకు. అబద్ధాలు జల్దీ నమ్మేస్తారు. అబద్ధాలు చెడు విషయాలు జల్దీ నమ్మేస్తారు. ఆ నమ్మేవానికి ఎందుకు బుద్ధి లేదో నాకు అర్థమై సాగు. ఒక సైడే వినేసి అవునా అవునా ఇట్లనా అట్లనా అనుకుంటూ నమ్మేస్తారు. మరి ఎందుకు ఇలా అయింది? నీదేం లేదా? నన్ను కూర్చోబెడతా ఉంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు ఉన్నప్పట్లో. వీళ్ళిద్దరు పోట్లాడుకుని, ఎవరు భార్య భర్త పోట్లాడు నన్ను కూర్చోబెడతారు. నన్ను కూర్చోబెట్టక ముందు భార్య వేరే చెప్తుంది, భర్త వేరే చెప్తుంది.
చెప్పేస్తా ఇగో ఇటు చెప్పాలి అటు చెప్పాలి అంటాను. ఇక నా బతుకు చూడాలి చదరగా అటు పోలేడు ఇటు పోలేడు. అటు సపోర్ట్ చేస్తారు అనుకోండి, వాళ్ళు చర్చి మానేస్తారు. మరి వాళ్ళిద్దరు ఒకటే అయిపోతారు కదా. ఇటు చెప్పామనుకోండి దశభాగం మానేస్తారు, ఎందుకు వాళ్ళిద్దరు ఒకటే అయిపోతారు కదా. నాకు సపోర్ట్ చేయాలి, అసలు నేను చర్చికి వెళ్ళాలి. నన్ను సపోర్ట్ చేయాలి, నేను దశభాగమే. ఇప్పుడు పాస్టర్ మీద కోపం చూపించాలంటే ఏంటి? అది ఒకటే మానేది. దశభాగం మానేయాలి, లేకపోతే చర్చ్ మానేయాలి, లేకపోతే నిందలేయాలి. పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మేమంటే ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ అనుభవాలు కదా. మరి ఇప్పుడు యోసేపుకి ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు? పరిచర్య చేసిన, సహాయం చేసిన. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మీయా గురించి చూద్దాం. ఇర్మీయా గురించి, ఇర్మీయా గ్రంథము 38వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 38వ అధ్యాయంలో దైవజనుడైన ప్రవక్త అయిన ఇర్మీయా దేవుడు చెప్పింది చెప్పాడు, ప్రవచించాడు. దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పాడు. అది చెప్పినా బాధనే, చెప్పకపోయినా బాధనే. యథార్థం ఉండి శ్రమ పడడం మేలా, అన్యాయం చేసుకుంటూ శ్రమ పడడం మేలా? బైబిల్ అంటది యథార్థం ఉండి నువ్వు శ్రమ పడిననే నీకు మేలు. అదే అన్యాయం చేస్తున్నాము బట్టి నీకు మేలు ఎట్లా? ఇప్పుడు చెప్పాడు, ప్రవచించాడు. వెంటనే 38వ అధ్యాయం 26వ వచనంలో ఆయన పట్టుకొని తీసుకెళ్ళి బావిలో పడేశారంట. ఆ బావిలో నీళ్ళు లేదు, బురద. 6వ వచనం చదివితే అక్కడ నీళ్లు లేదు, త్రాళ్ళతో దింపినాడు. ఆ గోతులో నీళ్లు లేవు, బురద తామే బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మీయా దిగబడెను. ఒకసారి మీరు ఊహించుకోండి. మీరు ఇప్పుడు ఇర్మీయా చోట్ల ఉండి మిమ్మల్ని ఉన్నది చెప్పి ఉన్నది చేసి, అంటే దేవునికి సంబంధించిన కార్యం అంటే చేస్తే మిమ్మల్ని బురదలో వేస్తారు. దిగబడుతా ఉన్నాను. ఏమిటి బురదలో? చీకటి. అలాగే లైట్స్ పెట్టారా, ఏసీ పెట్టారా, ఫ్రిడ్జ్ పెట్టారా? జలగలు, పల్లీలు, ఎలకలు, పాములు, చీకటి. నెత్తిలో ఏం ఎక్కుతుంది, చెవుల్లో ఏం పోతుంది, కాలు దిగబడిపోతా ఉంది, పడుకోవడానికి లేదు. ఎప్పుడైనా నీవు మునిగిపోయి చనిపోతావు, ఆహారం లేదు, ఎన్నో రోజులు ఉన్నాడండి. దేవుడు ఆశ్చర్యతిగా ఇర్మీయాని బయటికి తెచ్చాడు. ఆశ్చర్యతిగా ఒక ఇథియోపియన్, కూషు దేశస్థుడు ఇథియోపియన్, నల్ల జాతి వాడు వచ్చి ఇర్మీయాని ఆ బావిలో నుండి, ఆ గుంతలో నుండి, ఆ బురదలో నుండి, ఎవరు చెప్పారు ఈయనకి చేయమని? నీ వలన జరగాల్సింది మేలు జరగలేదంటే అది నీకు శాపంగా మారుతుంది. నీ వలన జరగాల్సిన ఆశ్చర్యం, నీ వలన జరగాల్సిన మేలు, సహాయం ఒకరికి జరగలేదంటే, దేవుడు నీకు చెప్పినా కూడా నువ్వు చేయకపోతే అది నీకు శాపంగా మారుతుంది. అది నీకు ఆశీర్వాదంగా మార్చబడాలంటే నీ వలన ఇంకోటి చేస్తాడు అనుకో, నీ స్థానం పోతుంది. అయితే అక్కడ దేవుని ప్రజలే, యూదా వారే, ఇజ్రాయిల్ వారే ఇర్మీయా గుంతలో బురదలో వేశారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మీయాని ఒకసారి మీరు ఇర్మీయా చోటు ఊహించండి. బావిలు వేసారు, మూసేసారు అనొచ్చు. చీకటి, అగాధం, ఆహారం లేదు, ఎన్నో రోజులు.
నమ్మశక్యము కాని విమోచన దేవుడు తన ప్రజలకి ఇచ్చిన ఆ రోజు ఈ రోజు కూడా దేవుడు నా జీవితంలో చేయనుగా. 38వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదివితే 11 నుండి 13వ వచనం వరకు చదివితే 13వ వచనం, ఇర్మయా అలాగు చేయగా వారి ఇర్మయను త్రాళ్ళతో చేరుకొని ఆ గోతుల నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మయా బందీ గృహంలో అతడు నివసించాడు. కనుక నా ప్రియ సహోదరా, ఈ వాక్యం జాగ్రత్త. దేవుడు నమ్మశక్యము కాని విమోచన అంటే మనుషులు నమ్మలేనిది. ఎలా సింహంలో నుండి బయటకు వచ్చాడు, కరుణ నుండి ఎలా వచ్చాడు. కనుక ఈ కోవిడ్ నుండి కూడా దేవుడు మనం ఎలా బయటికి తేవాలంటే దేశం కొరకు మనం ప్రాయశ్చిత్తపడాలి. దేవుడి కృప మనకు కలుగచేయను గాక. ఇసాకు విత్తిన వాడై ఆ దేశము వాస్తున్నాడు. శత్రులకు మీద కాంప్రమైజ్ కాకుండా విశ్వాసంలో బలమైన ఒప్పుకున్నాడు. చేస్తేనే దేవుడు అనలేదు. చేసినా చేయకపోయినా, రక్షించకపోయినా మేమైతే కాంప్రమైజ్ కా. దాని తర్వాత మనం చూసాం దానియేలు అటు లోకములోను ఆత్మీయతలోను యథార్థంగా కనబడ్డాడు. దాని తర్వాత పౌలు శీలుడు ఆ కష్ట పరిస్థితుల్లో దేవుని ఆరాధించాడు. కనుక నిశ్చయంగా దేవుడి అద్భుతాలు నీకు, నాకు, మన సంఘానికి, మన దేశానికి దేవుడు చేసి మనల్ని విమోచించుగాక. ఎందుకంటే ఆయనే దిక్కు, ఆయనే ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు, స్వస్థపరచగలుగుతాడు, మరలా కట్టగలుగుతాడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. అందుకే యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. కనుక నా ప్రియ సహోదరి, దేవుడికి కృపా సహాయము మనకు కలుగచేయును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రం. నమ్మశక్యము కాని విమోచనలు, అద్భుతాలు ప్రభా, మా ఊహకు అందని ఆశ్చర్య కార్యాలను చేశాం. మేము పాత్రలు కాకపోతే నీ కృప చేత మమ్మల్ని యోగ్యులుగా మార్చి, నీ రక్తము చేత విమోచించి, నీవే మా జీవితంలో ప్రభా ఈ విమోచన, ఈ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాడు. వీక్షిస్తున్న వారు దూరాన సమీపాన నాయనా, ఎవరికి ఏ అవసరం ఉందో, ఎవరు ఏ ఆపదలు ఉన్నారో, ఏ బాధలో నువ్వు ఎరిగిన వారు కనుక వారి ఎడలను కృప చూపించి సహాయం చేసి ఆశీర్వదించి నడిపించండి. ఏ ఒక్కరికి తెగులు సమీపించకుండా సంరక్షించి కాపాడబడును గాక, స్వస్థపరచబడును గాక, ఆశీర్వదింపబడును గాక. అయ్యా కనికరించండి. ఎవరో చేసిన పాపం బట్టి మేము శాపాలు అనుభవిస్తున్నాము. మేము ప్రాయశ్చిత్తము చేసే ప్రాయశ్చిత్తము కృపను మాకు దయచేయండి. క్షమించండి, కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సంఘాన్ని, నీ ప్రజల్ని, వీక్షిస్తున్న వారిని, సబ్స్క్రైబర్స్ని పేరు పేరున యేసు నామములో ఆశీర్వదించు. మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ నీ సంఘాన్ని యూట్యూబ్ ద్వారా వెళ్తున్న వాక్యాన్ని ఆశీర్వదించు. మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకాన్ని సహవాసం సంఘంతో మనతో ఇప్పుడు ఆయన రాకడ పర్యంతం తోడే ఉండును గాక. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గత సంవత్సరాల్లో మరి నేను ఎంతమందికి రీచ్ అయినా నాకు తెలియదు. అది యూట్యూబ్ ద్వారా మరి ఇంచుమించు 10,000 మంది పైకి
పైగా మరి ఈ వాక్యాలు, ఈ పాటలు మరి విన్నట్టుగా అక్కడ మరి చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఇంతమందిని నేను రీచ్ అయిన లేదు కానీ మరి యూట్యూబ్ ద్వారా గత సంవత్సరము మరి కోవిడ్ వలన ప్రారంభం చేసిన యూట్యూబ్ కార్యక్రమం ద్వారా 10,000 మంది పైగా మరి వాక్యం వినడానికి, పాటలు వినడానికి ప్రభు ఈ పరిచయలో మరి నేను ఆగిపోకుండా సాగిపోయేటట్టుగా ప్రభు సహాయం చేశాడు. మరి ప్రార్థన సహాయము, మీ కానుకల సహాయము, మరి మీ యొక్క మారల్ సపోర్టు, ఆదరణ మరి ఈ పరిస్థితుల్లో కూడా మీరు నాకు అందిస్తున్నందుకు నిశ్చయంగా దేవుడు తిరిగి మీకు నూరంతలుగా ఫలం దయచేయునుగాక. ప్రార్థన చేస్తూ ఉండండి. నా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను మీకోసం ప్రార్థించి, అంటే నేను మర్చిపోయినది కాదు కానీ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే ఒకరోజు అందరి కోసం చేయలేదు కదా, అందుకే అలా చెప్తున్నా. ఏంటంటే నాకు ఎప్పుడైనా మీరు నా గుండె మీదనే రాసుంటే మీ పేర్లు అడిగే కూడా అవసరం లేదు, నాకు గుర్తుంటాయి. అలాగే మరి జ్ఞాపకం చెల్లా ప్రార్థన చేస్తున్న మీ ఉద్యోగం విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఆత్మీయత విషయంలో కనుక మీరు కూడా ప్రార్థన చేసినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ప్రభుకే సమస్త మహిమ కలుగును గాక. Praise the Lord. Amen. Hallelujah.